ఓవరాల్ గా ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. బీజేపీ పార్టీ ఒప్పుకోవడం వల్ల సపోర్ట్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ బీసీలలో గౌడ్స్కి టీసీసీ ఇచ్చారు. సరే నీకు చెప్తా నీకు సారీ నాకు చెప్పనిగా. నేనేమంటున్నా అంటే యాదవులకు ఒక పోస్ట్ ఇచ్చారు. రాజ్యసభ వినండి, రాజ్యసభ ఇచ్చారు కదా. ఎవరికి ఇచ్చారు? అనిల్ కుమార్ యాదవ్కి రాజ్యసభ ఇచ్చారు. అంజన్ కుమార్ కొడుకు ఆయన కొడుకు అనిల్ యాదవ్కి రాజ్యసభ ఇచ్చారు. అనిల్ యాదవ్ వయసు ఎంత? కానీ వయసుకు పరిమిత ఆలోచన లేకుండానే ఎన్ఐసిఐ యూత్ కాంగ్రెస్ హైదరాబాదులో యాక్టివ్గా పనిచేస్తున్నాడు. కానీ ఆ కుటుంబంలో అవకాశం అని ఆ యాదవులకు రాజ్యసభ ఇచ్చారు. యాదవులు ఒకటి. ఓకే, ఇంకా నీకు కొన్ని కులాలు మీరు అనేది కూడా కావచ్చు, నేను కాదు అంటే ఇంక చాలా పోస్టులు ఉన్నాయి. ఏ కులాలు మిస్ అవుతున్నారు? నేను ఏమంటే సరే, యాదవులు అంజన్ కుమార్ యాదవ్ వచ్చిండు, మహేష్ గౌడ్ వచ్చిండు. ఇప్పుడు సరే కమిషన్లో మున్నూరు కాపులు వచ్చిర్రు. మిస్ అయిన క్యాస్ట్లు సపోజ్ రేపు చూడండి, రేపు క్యాబినెట్లో మీకు క్లారిటీ వస్తుంది. నేనేమంటున్నా క్యాబినెట్లో ఇంకా తర్వాత ఎవరు? ముదిరాజులు ఉంటారు. ముదిరాజులో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు, ఆలోచనలు ఉన్నాడు. ముదిరాజులకు అకామిడేషన్ వస్తుంది. తర్వాత ఇంకా మిగతా కులాలు ఉన్నాయి. ఏ కులాలు అయితే పోటీ పడుతున్నాయో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మిగతా కులాలు వాళ్ళు కూడా పోటీ పడే అవును 17 మందిలో 12 మంది ఉన్నారు. అందులో 2 బీసీలు ఇచ్చిన కమిషన్లో 3 ఇచ్చే దాంట్లో ఒక రెడ్డి ఇచ్చిన పదవులలో కార్పొరేషన్ పదవులుగా 12 రెడ్లు. జనం బీసీలు ఎక్కువ ఉన్నదా, మీ రెడ్లు ఎక్కువ ఉన్నదా? పదవులు మీ రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడు? కులగానే జరగాలి, వాళ్ళకు ఏ కులం కూడా మీరు ఇచ్చిన 12 మంది క్యాబినెట్లో 5 రెడ్లు లేదు. చైర్మన్ల 12 మంది రెడ్లు లేదు. మీరు చెప్పింది ఒక అనిల్ యాదవ్ పేరు ఒకటి చెప్పారు. అంటే నేను లిస్ట్ ప్రిపేర్ కొండ సురేఖ మంత్రి ఇద్దరు, అంటే మీ 6 రెడ్లు మంత్రులు ఉంటారు. ఇద్దరు ఇప్పుడు లిస్ట్ చెప్పు, కొన్ని పేర్లు ఎవరెవరు? ఇంకా ఎస్సీ ఎవరు? అచ్చా మురళి గారు. మురళి ఐఏఎస్ ఎస్సీ. ఎస్సీ వచ్చింది, ఒక ఎస్సీ వచ్చింది, ఒక బీసీ వచ్చిండు. ఇప్పుడు బలరాం నాయక్ ఎస్టీ కదా, టికెట్ పార్టీ కదా చూసుకున్నది. బలరాం నాయక్ ఎంపీ అయింది కదా. అవును, అసలు ఇంకా ఇంకా 50 కార్పొరేషన్ ఖాళీ ఉన్నాయి. సమస్త కులాలకు అందులో అకామిడేషన్ జరుగుతుంది. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా పిసిసి ప్రెసిడెంట్ మన మహేష్ గౌడ్ ఖచ్చితంగా వాళ్ళు కూర్చొని ఆ కోఆర్డినేషన్ చేస్తారు. అది సారీ, ఇప్పుడు మన మహేష్ గౌడ్ బీసీ అయిండు, డైవర్షన్ అవుతుంది. ఇది లే అట్లా కాదు. ఇప్పుడు చూడండి, ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి రెడ్డి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం ఫైనాన్స్ ఎలక్ట్రిసిటీ అంటే డిప్యూటీ సీఎం మేము సెకండ్ ప్రోటోకాల్. బట్టి విక్రమార్క ఎస్సీ, కొద్దిగా ఎస్సీ. ఉపకులాల గురించి మళ్ళీ మాట్లాడదాం. ఎస్సీ పిసిసి ప్రెసిడెంట్గా బీసీ, రెడ్డి సీఎం, ఎస్సీ డిప్యూటీ సీఎం, పిసిసి బీసీ. ప్రధాన పోస్టుల్లో 3 కులాలు వచ్చేసినాయి మనకు. సోషల్ ఈక్వేషన్
సోషల్ ఈక్వేషన్. ఇప్పుడు మనము ఈ ఎమ్మెల్యేలు మన ఎంపీలలో అకామిడేషన్ రాజ్యసభలో ఒకటి చెప్తాం కదా. ఇప్పుడు కమ్మాస్ ఉన్నారు, సపోజ్ కమ్మాస్లో ఎవరు, రేణుకా చౌదరి గారు రాజ్యసభ అయింది. ఇప్పుడు జట్టి కుసుమ్ గారు ఒక్కరు వెయిటింగ్లో పెట్టారు, ఆయన ఒక్కటి ఉన్నది. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గంలో రేణుకా చౌదరి గారు, అంటే రేణుకా చౌదరి గారు సీనియర్ లీడరు ప్లస్ క్యాస్ట్ అయితే కమ్మానే. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారు? ఇక జట్టి కుసుమ్ కుమార్ ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఒక్కరికి అకామిడేషన్ చేయాలి. ఇప్పుడు పార్టీ గవర్నమెంట్ అది ఇప్పుడు బాధ్యత ఎవరిది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది అండ్ మహేష్ గౌడ్ గారిది. ఇప్పుడు నెక్స్ట్ జట్టి కుసుమ్ కుమార్ ఏం చేయాలనేది ఇప్పుడు చెప్తే నేను అందుకే అంటున్నా. అవును కదా, 2 రాజ్యసభలో బీసీకి ఇచ్చినాం కదా, 50% ఇచ్చినట్టే కదా. 17 పార్లమెంట్ సీట్లలో బీసీలకు ఇచ్చారు. ఓడి సిటీలో మీ దగ్గర ఇప్పుడు చారి ఒక మాట చెప్పాలా? చారి జరా చెప్తా నేను. నాకు ఈ రోజులల్లా కాస్ట్లీ పెరిగిపోయింది. ఎలక్షన్లల్లో డబ్బులు లేనిది ఇప్పుడు ఓట్లలో మనం పోటీ చేసే పరిస్థితి లేదు. విన్నారా? ఇప్పుడు నేను మినిమము ఇప్పుడు మన తెలంగాణ రాజకీయాలు ఎట్లా నడుస్తున్నాయి? రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఏం సాంప్రదాయం వచ్చింది? డబ్బుల సాంప్రదాయం వచ్చింది. అది బీఆర్ఎస్ పుణ్యమాని వచ్చింది. వాళ్ళు గవర్నమెంట్ రాగానే ఎలక్షన్ యొక్క ఖర్చును వాళ్ళు కోట్లలో తీసుకుపోయారు. ఇప్పుడు సంగారెడ్డి జనరల్ సీట్ ఉంది, 50 కోట్లు. పడంచర్ వస్తే 100 కోట్లు. ఎంపీకి 50, 100 కోట్లు. అట్లా మాటించారు. ఇది మొత్తం విను. ఇప్పుడు కులాలతోటి రాజకీయం నడుస్తలేదు. ఇప్పుడు పైసలు పెట్టాల్సి వస్తున్నది. ఇప్పుడు ఏ కులమో ఏ మతమో తర్వాతగా ఇప్పుడు మన కోట్లు ఇప్పుడు ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలంటే ఇప్పుడు కోట్లు పెట్టాలి. ఇప్పుడు పైసలకు కులానికి సంబంధం ఉందా? అది ఎంత ప్రాబ్లం వస్తుంది కదా. ఇచ్చేటప్పుడేమో పైసలు మీ దగ్గర నామినేటెడ్ పోస్టులలో కూడా బీసీలకి లే నువ్వు నేనేమంటే చారి నువ్వు బీసీ ఒకళ్ళ చేస్తున్నందుకు చాలా నీకు శబాష్. నువ్వైతే నో డౌట్ నువ్వు మంచి చర్చ చేస్తున్నావు. కానీ నేనేమంటున్నానంటే అసలు బీసీ అరే బీసీ సైడ్ ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఇక పెద్దానికి మనము ఏదది ఇప్పుడు చర్చ ఎటో పోతున్నది. నువ్వు మధ్యలో వచ్చినావు, నువ్వు మధ్యలో కూడా కాదు, నువ్వు లాస్ట్కి వచ్చినావు. 70% ప్రెస్ మీట్ అయిపోయినాక వచ్చినావు తిరుపతి రెడ్డి. నువ్వు దయచేసి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజలకు మళ్ళీ శుభాకాంక్షలు చెప్తున్నాను. బీసీ నాయకుడికి సామాన్య కార్యకర్త